నాకు వ్యక్తిగత సెక్యూరిటీ వద్దు, అది ప్రజలతో ఉన్న రిలేషన్ దెబ్బతీస్తుంది, సత్సంబంధాలు తెగిపోతాయి. ఎమ్మెల్సీ కోదండరాం అంటూ ఒకరు చూస్తాను. ఎమ్మెల్సీ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత సెక్యూరిటీని తీసుకునేందుకు నిరాకరించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు పర్సనల్ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారు. అది తనకు ప్రజలకు మధ్య ఉండే రిలేషన్స్ దెబ్బతీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడు లక్షలాది మందిని కలుస్తూ వారిలో ఒకరిగా వారి మధ్యనే తిరిగిన తనకు వారే సెక్యూరిటీ కల్పించారని, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా తాను ప్రజల మనిషిని వ్యాఖ్యానించారు. నిజంగా కోదండరాం గారికి మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక రాజకీయాల్లో ఒక మార్పులు కోసం ప్రయత్నిస్తున్న వారిలో కోదండరాం గారు కూడా ఒకరు. సో ఆయన పైన కొన్ని బీఆర్ఎస్ సంబంధించిన స్పాన్సర్డ్ మాఫియా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం భారీ ఎత్తున చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలి. ఆయన కోదండరాం అంటే వాస్తవంగా ఆయన పెట్టినటువంటి పేరు కోదండరాం రెడ్డి అని చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆయన దాంట్లో ఏది 10th సర్టిఫికేట్స్లో కానీ లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్లో కానీ అన్నిట్లో ఉంటుంది. ఆయన ఎప్పుడైతే పౌర సమాజం అంటే పౌర హక్కులకు సంబంధించిన ఉద్యమాలకు వచ్చినప్పుడు ఇక్కడ రెడ్డి అనేది తనకు ఇబ్బందికరం అవుతుంది, ఉద్యమాలు చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కోణంలో తను అప్పుడే ఆనాడే చెప్పడం జరిగింది. నేను ఈ రెడ్డి అనేటువంటి ట్యాగ్ను తీసుకొచ్చి నేను కోదండరాం రెడ్డి కాదు కోదండరాం అని చెప్పేసి ప్రకటించుకోవడం జరిగింది. కానీ ఆ సర్టిఫికేట్స్లో అయితే కోదండరాం రెడ్డి ఉంటాయి కదా, సర్టిఫికేట్స్ ప్రకారమే ఆధార్ కార్డు కానీ మిగతా పాన్ కార్డు కానీ వస్తాయి కదా. ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సర్టిఫికేట్లలో ఏది ఉంటుందో పేరు దాని పేరు మీదే ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది. కోదండరాంని ప్రమాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ యాక్సెప్ట్ చేయడు, అది లీగల్ కూడా తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన కోదండరాం రెడ్డి అని చాలా స్పష్టంగా పలకడం జరిగింది. దాన్ని కూడా దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కనబడుతూ ఉంది. అంటే కోడిగుడ్డు మీద ఈకలు వెక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. అది మంచి పద్ధతి కాదు. కోదండరాం గారి వ్యవహార శైలి తెలియకుండా మీరు ఇష్టం వచ్చే దుష్ప్రచారాలు చేస్తే అది మీకే ఇబ్బందికరం అవుతుంది తప్ప ఎవరికి కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు మీకు తెలంగాణ మీరు మాట్లాడేటప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియదు, ఆయన చేసిన పోరాటాలు ఏంటో మీకు తెలియదు. ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఈ బచ్చ పోరాటాలంతా. ఉద్యమాలు ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో కోదండరాం గారి ఓపిక సహనం శాంతి కనుక లేకపోతే తెలంగాణ రాకపోతుండే. ఆయన ఎన్నో విమర్శలను ఎన్నో తిట్లను కూడా భరించిండు అనేక మీటింగ్లో, అది ఎవరికి కూడా తెలియదు. అన్నిటిని కూడా సావధానంగా తీసుకున్నాడు. కోపాన్ని సంతోషాన్ని అన్నిటిని కూడా సావధానంగా తీసుకొని ఆయన చేసినట్టు ప్రయత్నం వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ కేసీఆర్ వల్ల ఎవరి వల్ల రాలేదు, కేవలం జయశంకర్ సార్ డైరెక్షన్లో కోదండరాం గారి ఉద్యమ నాయకత్వంలో తెలంగాణ రావడం జరిగింది తప్ప ఏనాడు కూడా కేసీఆర్ తెలంగాణ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రక్రియలో భాగమే కేసీఆర్ వచ్చిండు తప్ప ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్కు ఎలాంటి తావు లేదు. కేవలం కోదండరాం గారు జయశంకర్ సార్ ఇద్దరు ద్వయం కీలకంగా పనిచేసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఉద్యమ నాయకుడిగా కోదండరాం, అదేవిధంగా ఒక దిక్సూచిగా జయశంకర్ సార్ పనిచేయడం వల్లనే ఈరోజు తెలంగాణ రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్కు సిగ్గుండాలి, ఫామ్ హౌస్ తనది కాదని ఆనాడు ఎందుకు చెప్పలేదు? గతంలో రేవంత్ పై కేసు ఎందుకు పెట్టినట్టు? ఉద్యోగం ఊడితేనే హరీష్కు దేవుడు గుర్తొచ్చాడా? మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటూ చూస్తూ ఉన్నాం. ఇది చాలా స్పష్టం. రఘునందన్ నిన్న చాలా విషయాలు కూడా బయటపెట్టడం జరిగింది.